నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారా? పొమ్మన లేక పొగబెడుతున్నారా? ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వడం లేదా? వైసీపీకి ఆయన టచ్లోకి వెళ్లారా? గత 2 రోజులుగా ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. టీడీపీ జనసేన తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇక అందులో గంటా శ్రీనివాసరావుకు చోటు దక్కలేదు. ఆయన ఈసారి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ ఆ సీటును జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో గంటా పేరును విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ స్థానానికి పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని గంటా కూడా ప్రస్తావించాడు. తాను అక్కడి నుంచి పోటీ చెయ్యనని కూడా తేల్చి చెప్పారు. వాస్తవానికి ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గాన్ని మారుస్తూ గంటా విజయాన్ని అందుకుంటూ వచ్చారు. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇక వైసీపీ అధికారంలోకి రావడంతో సైలెంట్ అయ్యారు. ఎన్నికలకు ఏడాది ముందే యాక్టివ్ అయ్యారు. ఇక దీంతో గంటా శ్రీనివాసరావుపై ఒక రకమైన ముద్ర పొంది ఇక పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదన్న ఆగ్రహం పార్టీ శ్రేణుల్లో ఉంది. అయితే సీనియర్ కావడం, బలమైన సామాజిక వర్గ నేత కావడంతో గంటా విషయంలో టీడీపీ నాయకత్వం సర్దుకుంటూ ముందుకు సాగుతోంది. కానీ ఇప్పుడు టికెట్ విషయానికి వచ్చేటప్పటికి నాయకత్వం 1కి 2 సార్లు ఆలోచించుకుంటుంది. చీపురుపల్లి వెళ్లి పోటీ చేయాలని సూచించింది. కానీ అందుకు గంటా విముఖత చూపుతున్నారు. గంటా విషయంలో వివిధ రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయ్యన్న పాత్రుడితో గంటాకు విభేదాలు ఉన్నాయి. అయ్యన్న పాత్రుడు దూకుడుగా ఉంటారు. పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈసారి ఎన్నికల్లో తన కుమారుడికి అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని అడిగారు. కానీ పొత్తుల్లో భాగంగా జనసేనకు సీటు కేటాయించడంతో చంద్రబాబు సీటు ఇవ్వలేకపోయారు. అయ్యన్న పాత్రుడు ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావు కోరిన భీమిలి సీటు ఇస్తే అయ్యన్న మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. ఇక మరోవైపు గంటా శ్రీనివాసరావు అంటే పవన్ కళ్యాణ్ సైతం వ్యతిరేక భావన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంలో గంటా శ్రీనివాసరావుది కీలక పాత్ర. నాడు చిరంజీవిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదగాలన్న కోణంలో గంటా శ్రీనివాసరావు పీఆర్పీని విలీనం చేశారని పవన్ అనుమానించారు. అందుకే నాడు పీఆర్పీలో ఉండగానే గంటా శ్రీనివాసరావు, రామచంద్రయ్య వంటి నేతలను పవన్ వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇప్పుడు గంటాకు సీటు కేటాయిస్తే పవన్ కు కోపం వస్తుందని చంద్రబాబు భావించారు. అందుకే చీపురుపల్లి కేటాయించి పొమ్మన లేక పొగ పెట్టారన్న కమెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు గంటా శ్రీనివాసరావు వైసీపీకి టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీలో చేరదామనుకున్న గంటాను మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు భీమిలి టికెట్ కేటాయిస్తే పార్టీలో చేరేందుకు గంటా శ్రీనివాసరావు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటికీ అక్కడ అవంతి శ్రీనివాసరావు గట్టి అభ్యర్థిగా ఉన్నారు. అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి నాగబాబు పోటీ చేయడం ఖాయంగా తేలింది. ఇక దీంతో అక్కడ బలమైన అభ్యర్థి అవసరం. ఒకవేళ గంటా పార్టీలోకి వస్తే అనకాపల్లి ఎంపీ సీట్ ని ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఒకవేళ గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరితే మాత్రం ఎన్నికల ముంగిట భారీ చేరిక అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.